హలో అందరికీ వెల్కమ్ టు లీసా ఛానల్. సో ఈరోజు ఒక టేస్టీ యమ్మీ రెసిపీ చేయబోతున్నాను, అందరి ఫేవరెట్. దానికోసమే ఇక్కడ మూంగ్ దాల్, ఇంకా ఎర్ర కందిపప్పు, ఇంకా పెసరపప్పు తీసుకున్నాను. అండ్ దాన్ని వాటర్ వేసి ఫస్ట్ ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసిన తర్వాత ఆ వాటర్ మొత్తం డిస్కార్డ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ వాష్ చేసేసిన మూంగ్ దాల్లోకి కొన్ని వాటర్ వేసి నానబెట్టేస్తున్నాను. ఓవర్ నైట్ నేను దీన్ని సోక్ చేస్తున్నాను. సో సోక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా మెత్తగా అయిపోయింది దాల్స్ అన్నీ. ఇప్పుడు దీన్ని మనము మంచిగా బ్లెండ్ చేసుకుందాము. సో ఇక్కడ నేను సోక్ చేసిన దాల్ తీసుకున్నాను, దాన్ని మిక్సీలోకి వేసి 2 బ్యాచెస్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా మిక్సీ మొత్తం ఎక్కువ లోడ్ తీసుకోలేదు కాబట్టి. సో అందులోకి నేను కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను. దాంట్లోకి ఒక చిన్న ముక్క అల్లం కూడా పీల్ చేసి వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి మొత్తం అంతా కలిసేలాగా ఫైన్ బ్యాటర్ లా చేసుకుంటున్నాను. ఇది చాలా హెల్దీ వర్షన్ ఒక రెసిపీకి. అండ్ ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసి బ్యాటర్ మిక్స్ చేసుకుందాము. మరీ పల్చగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు, కొంచెం మీడియం. ఇందులోకి టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, ఇది జీలకర్ర. మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము పెనం మీద వేసేసుకుందాము. ఇది దోశ కాదు, ప్లీజ్ దోశ అని అనుకోవద్దు, ఇది వేరే రెసిపీ. సో పెనం మీద కొంచెం థిక్గానే వేసుకోవాలి, అంటే కొంచెం మందంగానే వేసుకోవాలి. నేను 3 లాడల్స్ బ్యాటర్ అయితే వేసి కొంచెం మందంగానే వేసుకున్నాను. చాలా చిన్న సైజ్ వేసాను, మీరు ఇంకొంచెం పెద్దగా మీడియం సైజ్ కూడా వేసుకోవచ్చు. చూసారా మంచిగా ఫర్మెంట్ అయింది కదా, ఇట్లా హోల్స్ లాగా వస్తుంది. బాగా ఫర్మెంట్ అయితే ఇలా వచ్చేస్తుంది. అండ్ చుట్టూ కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. క్రిస్పీగా ఉండాలి బేస్ అనేది. సో అలా అయ్యేంత వరకు మనం ఒక 5 minutes వేయించుకున్న తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. ఇక్కడ నేను టొమాటో కెచప్ ఇంకా షెజ్వాన్ చట్నీ తీసుకున్నాను, రెండు మిక్స్ చేశాను. దాని మీద బేస్ ఇందాక మనం ఫ్లిప్ చేసుకున్నాం కదా, బేస్ మీద ఈ మన మిక్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నది వేసుకోవాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద నేను గ్రేట్ చేసిన క్యారెట్ వేసుకుంటున్నాను. మొత్తం కవర్ చేసేస్తున్నాను. మీ దగ్గర ఏ వెజీస్ ఉన్నా వేసుకోవచ్చు. అండ్ దీని మీద నేను క్యాప్సికమ్ పెట్టుకుంటున్నాను. మీరు పన్నీర్ లేదా చికెన్ కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ ని బట్టి అది. అండ్ దాని మీద నా ఫేవరెట్, మనందరి ఫేవరెట్ చీజ్ వేసుకుంటున్నా, మొజరెల్లా చీజ్ ష్రెడెడ్. ఇది వచ్చేసి ఆరిగానో, ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. అన్నీ వేసి కవర్ చేసి ఇంకొక 2 minutes మనము దీన్ని రోస్ట్ చేసుకుందాము. సో ఇదైతే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా ఉందో. చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. సర్వ్ చేసుకుందాము. ఇప్పటి వరకు అయితే నేను మీకు ఈ రెసిపీ నేను చెప్పలేదు కదా, ముందు ముందు చూడండి మీకే తెలుస్తుంది. ఇప్పుడు మమ్మీ మీద కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దాం, వెళ్ళి టేస్ట్ చేద్దాం. అన్ని నాకే పెడితే ఎట్లండి, ఓకేనా? ఇండియా మీద ఇంగ్లీష్ వాడు దోసేసినట్టు అసలు పెసరట్టు, దాని మీద నువ్వు ఇవన్నీ వేసి పిజ్జా తయారు చేసుకున్నావు తెలుసా? బాగుందా బాగాలేదా? బాగానే ఉంది. అల్లం చట్నీ తింటారు, అల్లం పెసరట్టు అయింది. బాగానే ఉంది. టీ చేసినావు, అన్నీ వేసినావు. చూడండి నేను తింటున్నా పిజ్జా. నేను కూడా తిన్నా, బాగానే ఉంది. ట్రై చేయండి. పిజ్జా మీద ఇగో చీజ్ ఉంది, క్యాప్సికమ్ ఉంది, క్యారెట్ ఉంది. దోశ పెనం మీద వేసిందాన్ని, బాగానే ఉంది. టేస్ట్ బాగుంది, స్పైసీగా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, పిజ్జా మంచిగా ఉంది. పిజ్జా తినాలనిపించినప్పుడు ఇది ట్రై చేయండి. సరే, నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోనా 2 రోజులు కష్టపడింది పిజ్జాకి. పెసరపప్పు, పప్పులన్నీ 3 పప్పులు నానబెట్టి, ఇప్పుడు మళ్ళీ డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ దాన్ని ట్రై చేస్తుంది. 2 నెలలు కష్టపడింది. మీరు కష్టానికి ఫలితం ఒక లైక్ కొట్టండి, బాగుంటే కామెంట్ చేయండి.
బాగాలేకపోయినా కామెంట్ చేయండి బాగాలేదని, నేర్చుకుంటారు దాంతో. స్పైసీగా ఉంది కొంచెం. అదే ఇడ్లీ ఇంకా ఇది అరబికా పకోడా, శ్యామాకు పకోడా, ఇది నా ఫేవరెట్. ఇది కూడా నా ఫేవరెట్. ఒక్కటే మిగిలింది ఇడ్లీ. ఇప్పటికి కూడా ఎంత సాఫ్ట్గా ఉంది ఇడ్లీ. ఇప్పటికి కూడా మేము బియ్యంతోనే చేసాం కానీ ఇప్పటికి కూడా ఎంత సాఫ్ట్గా ఉండదు, స్పాంజీగా, ఎంత బాగుంది ఇడ్లీ. అండ్ ఈ రెసిపీ మా ఛానల్లో ఉంది, నేను లింక్ పెడతా, మీరు చూడొచ్చు. బియ్యంతో ఇడ్లీ కావాలంటే మెత్తగా, ఇప్పుడు కూడా ఇంత మెత్తగా ఉంది దూదిలాగా. కావాలంటే కామెంట్ చేయండి, పెడతా. అండ్ ఇక్కడ మిగిలిపోయిన బ్యాటర్తో నేను కొంచెం దోశ వేసుకున్నా. అండ్ వెజ్జెస్ కూడా మిగిలిపోయిండే కాబట్టి క్యారెట్, సన్నగా తరిగిన క్యాప్సికమ్ అండ్ చీజ్ వేసి ఇలా దోశలాగా వేసుకున్నా. ఫస్ట్లో చూపించలేదు, అందుకే ఇప్పుడు చూపిస్తున్నా. మీకు నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఈ హెల్తీ పిజ్జా ట్రై చేయండి.